ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మనం బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ప్రభువును చాలా సంతోషంగా స్తుతిస్తాము. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు మనల్ని కృంగదీసినప్పుడు, ప్రతికూల ఆలోచనలు మనల్ని బాధ పెట్టినప్పుడు ప్రభువును స్తుతించడం మరచి చాలాసార్లు పరిస్థితుల వైపు చూసి కృంగిపోతూ ఉంటాం. అయితే హబక్కుకు మనకొక మాట తెలియచేస్తున్నారు. హబక్కుకు 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. Though the fig tree should not blossom, nor fruit be on the vines, the produce of the olive fail, and the fields yield no food, the flock be cut off from the fold, and there be no herd in the stalls, yet I will rejoice in the Lord. I will take joy in the God of my salvation. పరిస్థితులు ఏ రకంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, ఆశించింది పొందకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషిస్తాను. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నా దేవుని వైపు చూచి నేను సంతోషిస్తాను అని హబక్కుకు తెలియచేస్తున్నాడు. మనం కూడా ఆ రీతిగా పరిస్థితుల వైపు చూసి మనం బాధపడకుండా ప్రభు వైపు చూసి సంతోషంగా ఉండి ప్రభును స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభు తన ఆత్మ, తన కృప మనకు తోడుగా ఉండనిచ్చి సహాయం చేసి నడిపించును గాక. May God bless you.